అక్షర యోధుడు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తి చేశారు. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. రామోజీరావు చితికి కుమారుడు ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్ నిప్పంటించారు. రామోజీ గ్రూప్ సంస్థల సిబ్బంది, అభిమానులు జోహార్ రామోజీరావు నినాదాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. ఇక అంత్యక్రియలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్కతో పాటు బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు. ఏపీ నుండి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, చింతమనేని ప్రభాకర్, రఘురామకృష్ణరాజు, అరిమిల్లి రాధాకృష్ణ, వెనిగండ్ల రాము, పలువురు తేదప్ప నేతలు పాల్గొన్నారు. రామోజీరావును కడసారి చూసేందుకు సినీ రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. వీరితో పాటు రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రామోజీరావు పార్థివ దేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంతిమయాత్ర ఫిల్మ్ సిటీలోని నివాసం నుంచి ప్రారంభమై స్మృతివనం వద్దకు చేరుకున్న క్రమంలో అంతిమయాత్రలో పాల్గొన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రామోజీ భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉద్విగ్నమైన క్షణాల్లో పాడెను మోశారు బాబు.
అక్షర యోధుడు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తి చేశారు. గౌరవ సూచికంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. రామోజీరావు చితికి కుమారుడు ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్ నిప్పంటించారు. రామోజీ గ్రూప్ సంస్థల సిబ్బంది, అభిమానులు జోహార్ రామోజీరావు అనే నినాదాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. ఇక అంత్యక్రియల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్కతో పాటు బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు. ఏపీ నుండి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, చింతమనేని ప్రభాకర్, రఘురామకృష్ణరాజు, అరిమిల్లి రాధాకృష్ణ, వెలిగండ్ల రాము, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. రామోజీరావును కడసారి చూసేందుకు సినీ రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. వీరితో పాటు రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రామోజీరావు పార్థివ దేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంతిమ యాత్ర ఫిలిం సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన స్మృతి వనం వద్దకు చేరుకున్న క్రమంలో అంతిమ యాత్రలో పాల్గొన్న టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రామోజీ భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉద్వేగమైన క్షణాల్లో పాడెను మోశారు.